హాయ్ ఫ్రెండ్స్, పల్లిసీమ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు పొద్దున్న 5:30కి నిద్ర లేచిన రాజంపేటకు పోయి ఒక ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కొనుక్కుందామని ఇంట్లో వాళ్ళకైతే చెప్పలేదు. సరే బయలుదేరే బయటకు వచ్చే టయానికి వాన తుంపరగా పడతా ఉన్నింది. అయినా కూడా బైక్ తీసుకొని స్పీడ్గా బయలుదేరిపోయినా రాజంపేటకు. ఎందుకంటే మా ఊరి నుంచి రాజంపేట పోవడానికి 20 కిలోమీటర్లు అయితే దూరం ఉంది. సరే కదా అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోయినాయి. వాన ఎక్కువ పడితే ఇబ్బంది అనేసి తీరా పాత బస్ స్టాండ్కి వస్తానే చెన్నూరు దమ్ బిర్యానీ అనేది దర్శనం ఇచ్చేసింది. ఈ వర్షం పడే టయానికి సరేలని చెప్పి లోపలికి వచ్చేసిన చెన్నూరు దమ్ బిర్యానీకి. చూడండి, ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. స్మెల్ అయితే మామూలుగా లేదు, దుమారంగా ఉంది. కడపలో చెన్నూరు దమ్ బిర్యానీ అనేది సూపర్ ఫేమస్. రాజంపేటలో కూడా అదే మాదిరి ఉంది. వాసన చూస్తే మామూలుగా లేదు, పొగలు కక్కుతా ఉంది అతను తీసే కొద్దీ. చికెన్ బిర్యానీ వాసన అయితే మామూలుగా ఉండదు. అయితే నేనైతే వెజిటేరియన్గా మారిపోయినా ఒక 3 నెలలు, అందుకే నేనైతే తినలేదు. మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఒక చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇవన్నీ వాటిలో కర్రీస్ అండి. ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్లో ఉంటుంది చెన్నూరు దమ్ బిర్యానీ అనేది. ఒక చికెన్ బిర్యానీ వచ్చేసి 130 రూపాయలు, ఒక మటన్ బిర్యానీ వచ్చేసి 220 రూపాయలు, మొత్తానికి 350 రూపాయలు బిల్ అయితే అయింది. ఈ కర్రీ చూస్తా అంటే ఈ డిష్లో మొత్తం నాకేయాలనిపిస్తుంది, అంత బాగుంది చూసేదానికి. కానీ ప్రస్తుతానికి అయితే తినకూడదని చెప్పేసి పక్కనకు వచ్చేసి నా ఆర్డర్ తీసుకుందామని చెప్పి నిలబడుకోనని అటు వచ్చేసిన 10 నిమిషాలు టైం పడుతుంది భయ్యా అని చెప్పాడు. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పేసి మటన్ బిర్యానీ అట్లా ఓపెన్ చేస్తా అంటే అట్లా వచ్చిన స్మెల్ మామూలుగా లేదు, దుమారంగా ఉంది. మీరు ఎవరైనా రాజంపేటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. తీరా వాషింగ్ మిషన్ అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ చూసి వావాక్ అయిపోయింది, అంటే ఏం చెప్పకుండా వచ్చేసి తీసుకొచ్చిన అనేసి. ఇది వచ్చేసి వాల్పూల్ కంపెనీ వాళ్ళది వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ 2 తీసుకున్నారు, సేమ్ కంపెనీ. ఇది 10 కిలోలది. ఇది చూడడానికి చూసేసి టర్బో సూపర్గా ఉండదు, పెద్దదిగా. చూడండి, 10 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చాడు, మోటార్ వారంటీ. మళ్ళీ వచ్చేసి ఒక 4 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ కూడా ఇచ్చినాడు. స్పిన్ వారంటీ, మోటార్ వారంటీ ఏమో 5 సంవత్సరాలు ఇచ్చినాడు. సరే చూసేదానికి అంతా బాగుంది అని చెప్పేసి ఇదైతే తీసేసుకున్నా. ఏదైతే 4 బటన్లు ఇచ్చాడు చూడండి. ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి ఎక్కువ లోడ్ పెట్టుకునేదానికి, తక్కువ లోడ్ పెట్టుకునేదానికి అనేది ఆ ఫస్ట్ బటను. ఈ 2 వచ్చేసి టైమింగ్ పెట్టుకునేదానికి, ఎన్ని నిమిషాలు అనేసి. ఈ 3 వచ్చేసి వాషింగ్కా లేకపోతే నీళ్లు వదిలేదానికి అనేసి. ఇది తుల్లుగా కనిపించేది వచ్చేసి నీళ్ళు దాంట్లో వేసుకునేదానికి. ఇది వచ్చేసి లోపల తిప్పుకునేదానికి. చూడండి, మొత్తం చాలా పెద్దది ఇది టర్బో అనేది. దాని సుమారుగా 10 కిలోలు అంటే మామూలు విషయం కాదు కదా, ఎక్కువ పడతాయి బట్టలు కూడా. బాగుంది చూడడానికి అనేసి ఇదైతే తీసేసుకుని వచ్చేసినాను. ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు తీసుకుంటా అనేది కూడా. ఇది వచ్చేసి డ్రైయరు. ఇది కూడా చాలా పెద్దగానే ఉంది. మామూలుగా కొన్ని వాషింగ్ మిషన్లు చాలా చిన్నగా ఉంటుంది, ఇది చాలా పెద్దది. ఇది చూడండి ఎంత బాగుందో. కొత్తది కొనుక్కొని అయితే వచ్చిన ఇంటికి. ఈరోజు మా అమ్మ మాత్రం తిడతాది అనుకున్నా కానీ ఏమనలే. సరే కొత్తది తీసుకొచ్చినావు కదా అని సంతోషపడింది మా అమ్మ అయితే. అట్నే ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నా. ఇది కూడా వచ్చేసి 207 లీటర్లది. ఇది చూడడానికి ఫ్రిడ్జ్ కూడా సూపర్గా ఉంది. చూడండి, ఇది వచ్చేసి 3 స్టార్. ఇది వాషింగ్ మిషన్ మాత్రం వచ్చేసి 5 స్టార్ రేటింగ్ ఉండేది. ఇది మొత్తానికి ఈ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తీసుకున్న రేట్ మాత్రం దుమారంగా వచ్చేసింది. మామూలుగా అమెజాన్లో అయితే తక్కువ ఉంది, కానీ స్టోర్లో మాత్రం రేట్ అయితే మామూలు రేట్లో ఇచ్చేసినాడు. సరే ఇంక ఇంట్లో ఖచ్చితంగా కావాలి కదా అని చెప్పి తీసేసుకున్నా. చూడండి, కొత్త ఫ్రిడ్జ్. చూస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లోపల మాత్రం ఒక బాక్స్ పెట్టుకున్నా. ఇది చూడండి, లాస్ట్లో ఇది ఒక బటన్ ఉంది కదా, బాగా ఐస్ గడ్డ కట్టినప్పుడు ఆ బటన్ అట్లా మధ్యలో ప్రెస్ చేసినామంటే ఐస్ గడ్డ అనేది బయటకు వచ్చేస్తుందంట, నీళ్ళుగా బయటకు వచ్చేస్తుందని చెప్పాడు. ఇది వచ్చేసి గుడ్లు పెట్టుకునేదానికి. మరొకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.